గాయ్స్, వెల్కమ్ టు ఏంజెల్ వ్లాగ్స్. వ్లాగ్ అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు శిల్పారామం విలేజ్. శిల్పారామం ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 60 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్. బిలో 4 ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి ఛార్జ్ చెయ్యరు. ఇది ఎంట్రన్స్ అన్నమాట శిల్పారామం లోపలికి. దీని పక్కనే టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళొచ్చు. మనం ఈ వే నుంచి శిల్పారామం లోపలికైతే ఎంటర్ అవుతాం. మనం శిల్పారామం లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకి ఫస్ట్ వినాయకుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో విగ్రహం. విగ్రహం కనిపించగానే మా బుజ్జోడైతే అస్సలు ఆగలేదు. లోపలికి వెళ్ళి అందరికీ హాయ్ చెప్తూ అక్కడ నుంచొని చూస్తూ ఉన్నాడనమాట. తర్వాత అక్కడ వాడికి ఏనుగు బొమ్మలు అయితే కనిపించాయి, వాటితో కొంచెం సేపు అయితే ఆడాడు. తర్వాత మనకి వినాయకుడి విగ్రహం పక్కనే మనకి నాగదేవత విగ్రహాలు, శివలింగంకి అభిషేకం చేస్తున్నట్లుగా అయితే కనిపిస్తుంది. చూడండి. తర్వాత మనం రైట్ సైడ్ లోకి వెళ్తే మనకి ఇలా ఆర్చ్ అయితే కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో అయితేనేమో షాపింగ్ కి సంబంధించిన స్టాల్స్ అయితే ఉంటాయి. మేమైతే ఫస్ట్ రైట్ సైడ్ కి అయితే వెళ్తున్నాము. రైట్ సైడ్ లో వ్యూ అంతా కూడా ఇలా ఉంటుంది, చూసేయండి. ఈ శిల్పారామం వచ్చేసి హైటెక్ సిటీలో ఉంది. ఇది మనకి సైబర్ టవర్స్ పక్కనే అయితే కనిపిస్తుంది. శిల్పారామంకి ఓన్ వెహికల్స్ తో వచ్చే వాళ్ళకి మనకి అవుట్ సైడ్ టికెట్ ఇచ్చే కౌంటర్ పక్కన పార్కింగ్ అయితే ఉంటుంది. అక్కడ 2 వీలర్ అయినా సరే 4 వీలర్ అయినా సరే పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే రావచ్చు. అక్కడ కనిపిస్తున్న రోజ్ ఫ్లవర్స్ అయితే కొయ్యకండి, 500 ఫైన్ అంట. నాకైతే ఆ రోజ్ ఫ్లవర్స్ చూడగానే కోసుకోవాలనిపించింది. నాలా ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి. మనం అలా ముందుకు రాగానే అమ్మవారి విగ్రహం అయితే అలా కనిపిస్తుంది. దాని పక్కనే ఇంకొక ఆర్చ్ ఉంటుంది. మనం ఈ వే నుంచి ముందుకు వెళ్ళడానికి యారో మార్క్స్తో ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. అక్కడ బోర్డు మీద కనిపించాయి కదా, ఈ వేలో మనం వెళ్తే సాంప్రదాయ వేదిక, విలేజ్ మ్యూజియం, మౌంటైన్ హైట్స్ ఇవైతే కనిపిస్తాయి అన్నమాట. శిల్పారామంలో ఎక్కడికక్కడ టాయిలెట్స్ అయితే ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అలా ముందుకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ఇలా వాటర్ ది బోటింగ్ అయితే కనిపిస్తుంది. ఈ బోటింగ్ కి వెళ్ళడానికి వేరే రూట్ లో ఉంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ విలేజ్ మ్యూజియం కి అయితే వచ్చేసాము. మ్యూజియం లోకి ఎంటర్ అవ్వగానే మనకి అక్కడ డాల్స్ అయితే కనిపిస్తున్నాయి. కావాలి అనుకుంటే అక్కడ ఫొటోస్ దిగచ్చు. ఈ విలేజ్ మ్యూజియం మొత్తం కూడా మన పూర్వీకులు, మన గిరిజనులు ఎలా అయితే నివసించే వాళ్ళో దానిని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. ఇక్కడ బోనాల జాతర జరుగుతుంది, చూడండి. ఇది వచ్చేసి కుమ్మరి ఇల్లు అనమాట. కుండలు ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నారు, చూడండి. ఇది వచ్చేసి ఒడ్లు బాగు చేయడం అనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ వ్యవసాయం ఎలా చేస్తారో చూపిస్తున్నారు, చూడండి. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ చేస్తున్నారు అన్నమాట. తరువాత గిరిజనుల జీవన శైలి, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది మన కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నారు, చూసేయండి. తరువాత మనకి గంగిరెద్దు వాళ్ళు వస్తారు కదా, అదనమాట. ఇది మధ్యలో, ఊరికి మధ్యలో రావి చెట్టు అరుగులు ఉంటాయి కదా, అలా అన్నమాట. ఇది వచ్చేసి ఊర్లలో సంత జరుగుతుంది కదా, ఆ సంత అన్నమాట. తర్వాత చిలిక జోష్యం అడుగుతూ ఉంటారు కదా, అది. ఇది వచ్చేసి పనిముట్లు ఎలా తయారు చేస్తారు అనేది చూపిస్తున్నారు. ఈ పెయింటింగ్స్ వచ్చేసి చేరియల్ పెయింటింగ్స్ అంట. చూడ్డానికి చాలా బాగున్నాయి, చూడండి. ఇక్కడ జడేస్తుంది. ఇది వచ్చేసి పెంబర్తి ఇత్తడి వస్తువులు తయారీ విధానం అనమాట. అక్కడ అమ్మ వంట చేస్తుంది. ఇది వచ్చేసి చేనేత పని వాళ్ళు బట్టలు నేస్తున్నారు. పక్కనే తులసికోటకి దండం పెట్టుకుంటున్నారు, చూడండి. తరువాత కొండపల్లి బొమ్మల తయారీ విధానం అన్నమాట, చూపిస్తున్నారు. ఇది వడ్రంగి పని అన్నమాట.
తరువాత ఇత్తడి పాత్రల తయారీ విధానం చూసేయండి. తర్వాత మనకి పూర్వకాలంలో ఇల్లులు ఉండేవి కదా! అది అన్నమాట అది. తర్వాత అక్కడ మొక్కలు నాటుతున్నారు చూడండి. ఇది వచ్చేసి కమ్మరి పని విధానం అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కూడా పాతి రోజుల్లో ఇత్తడి సామాన్లు అన్నమాట. చూసేయండి. ఇంతటితో ఈ విలేజ్ మ్యూజియం అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ మనం సాంప్రదాయ వేదిక అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏవైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే మధ్యలో మా బుజ్జోడికి అయితే టార్టాయిస్ ఫిష్‌లు కనిపించాయన్నమాట. సో, అక్కడ కొంచెం సేపు అయితే ఆగి వాటితో ఎంజాయ్ చేశాడు. వాటితో పాటు మీరు కూడా చూసేయండి. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగాల్నే మనకి ఒక కార్నర్‌లో ఒక ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇది ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్ పక్కనే మనకి కిడ్స్‌ది ప్లే ఏరియా అయితే ఉంటుంది. ఇది కిడ్స్ ప్లే ఏరియా అన్నమాట. చూడండి. ఇది చూసిన తర్వాత ఇంక మా బుజ్జోడికైతే రెక్కలొచ్చినట్టే అన్నమాట. ఇంక వాడినైతే అస్సలు ఆపలేము. వాడి ఎక్సైట్‌మెంట్‌తో ఇక్కడైతే చాలా సేపు ఆడాడు. ఈ పార్క్ మొత్తం తిరగలేని వాళ్ళ కోసం ఇంతకు ముందైతే ఎడ్ల బండి ఉండేది. ఇప్పుడైతే అది లేదు. మేము వెళ్ళినప్పుడైతే. ఈ ప్లే ఏరియా పక్కనే బర్డ్స్ హౌస్ కూడా ఉందన్నమాట. ఇది బర్డ్స్ హౌస్. చూసేయండి. ఇవి ర్యాబిట్స్ అన్నమాట. ఆ ర్యాబిట్స్‌కి మనమైతే ఎలాంటి ఫుడ్ ఇవ్వకూడదు అని చెప్పేసి అక్కడ బోర్డ్ పెట్టారు. వీటి పక్కనే మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి రాక్ గార్డెన్ కనిపిస్తుంది. చూడండి. ఈ ప్లేస్ కూడా ఫోటోస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా బావుంటుంది. ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అలా కొంచెం సేపు రిలాక్స్‌గా కూర్చోవాలి అనుకునే వాళ్ళకి కూడా బావుంటుంది ఈ ప్లేస్. చూడండి. ఈ గార్డెన్ ఆపోజిట్‌లోనే ఇంకొక రూట్ అయితే ఉంటుంది. ఇది ఆ రూట్. ఆ రూట్ నుంచి గనక మనం ముందుకలా నడుచుకుంటూ వెళ్తే మనకి శిల్పారామం ఇవన్నీ కూడా ఆఫీస్‌లు అనుకుంటా నాకు తెలిసి. ఇలానే ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి షాపింగ్‌వి స్టాల్స్ అయితే కనిపిస్తాయి. ఆ స్టాల్స్ మీద నంబర్స్ కూడా వేసుంటాయన్నమాట. నేను షాపింగ్‌వి సంబంధించినయి కూడా ఇంకొక వ్లాగ్‌లో అయితే మీకు చూపిస్తాను. ఎందుకు అంటే ఈ వ్లాగ్ లెంత్ ఎక్కువవుతుంది అని చెప్పేసి షాపింగ్‌కి సంబంధించినయి మీకేవి కూడా ఇందులో చూపిచ్చడం లేదు. ఇది ఓన్లీ శిల్పారామం హోమ్ టూర్ లాగా అన్నమాట. ఇక్కడ కూడా పిల్లల్ని చక్కగా ఆడిపిచ్చుకోవచ్చు. ఇది కూడా చాలా బావుంది. ఇది వచ్చేసి ఈవినింగ్ టైమ్‌లో ఏదైనా ఈవెంట్స్ జరుగుతాయి అనుకుంటా ఇక్కడ. మనం చాలా టైమ్స్ చూసే ఉంటాము ఇక్కడ ఈవెంట్స్ జరగడం. ఇదే ఆ ప్లేస్. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకలా రాంగాల్నే మనకి అక్కడ ఒక ఫుడ్ కోర్ట్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇదే ఆ ఫుడ్ కోర్ట్. అక్కడ ఫుడ్ తీసుకొని అక్కడ కూర్చొనైతే తినొచ్చు. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు రాంగాల్నే మనకి ఈ ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫోటోస్‌కి చాలా బావుంటుంది. ఫోటోస్ తీసుకోవచ్చు.
కొంచెం ముందుకు రాగానే మనకి హాల్ అయితే కనిపిస్తుందన్నమాట. ఇది ఎథ్నిక్ హాల్. అక్కడ కనిపిస్తున్నారు కదా! వాళ్ళు మన పిక్చర్స్ డ్రా చేస్తామని చెప్తున్నారు. ఒక పిక్చర్‌కి 500 అయితే చార్జ్ చేస్తారంట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డ్రా చేయించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి ఫేస్ చూస్తున్నారు కదా! చాలా బావుంది. ఇక్కడ కూడా చాలా మంది ఫోటోస్ దిగుతున్నారు. ఫోటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి శిల్పారామం మొత్తం నైట్ వ్యూ అయితే చూస్తారు. చూడండి చాలా బావుంది లైట్‌లతో. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళంగాల్నే మనకి బోటింగ్ పాయింట్ అయితే కనిపిస్తుంది. ఈ వే ద్వారానే బోటింగ్ పాయింట్‌కైతే వెళ్ళాలి. బోటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే ఎక్కొచ్చు. పర్ హెడ్ 30 రూపీస్ అంట. మేము వెళ్ళిన టైంకి టికెట్స్ ఇచ్చే పర్సన్ అయితే లేరనమాట. అందుకని బోటింగ్ ఎక్కకుండానే వచ్చాము. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళంగాల్నే మనందరికీ ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కృష్ణుడి బృందావనం. ఈ బృందావనం కిడ్స్ ప్లే ఏరియా ఉంది కదా! దాని పక్కనే ఉంటుంది. బృందావనం అయితే నైట్ వ్యూ చాలా బావుంది. ఫోటోస్‌కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ బృందావనం లోపల కృష్ణుడి లీలలన్నీ కూడా మనకి కళ్ళకి కట్టినట్టుగా చూపిచ్చారు. చూడడానికి చాలా బావుంది. చూడండి. ఈ బృందావనం పక్క నుంచి ఇంకొక రూట్ ఉంటుంది. ఈ రూట్ నుంచి మనం అలా పైకెళ్తే మౌంటైన్ హైట్స్ అన్నమాట. అక్కడంతా కూడా ఐరన్‌తో చేసిన బొమ్మలైతే మనకు కనిపిస్తాయి. చూసేయండి. ఇదంతా నైట్ అవ్వడాన మీకక్కడ పికాక్ అరుస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది. నెక్స్ట్ దీని కంటిన్యూయేషన్ పార్ట్ 2లో శిల్పారామం షాపింగ్ లాగా అయితే వస్తుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకైతే వచ్చేస్తుంది. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్.